సూర్యాపేట జిల్లా మేళ్ళ చెరువు గ్రామంలో కొలువై ఉన్న ఈ తల్లిని భక్తులు గ్రామ దేవతగా, కష్టాలను తీర్చే కప్పవల్లిగా కొలుస్తారు. పుట్టుక మరియు బాల్యం పురాణ గాథల ప్రకారం గంగమ్మ తల్లి మేళ్ళ చెరువు సమీపంలోని ఒక సామాన్య కుటుంబంలో జన్మించింది. చిన్నతనం నుండే ఆమెలో దైవిక శక్తులు ఉండేవని, ఆమె మాట తీరు ప్రవర్తన అందరినీ ఆకట్టుకునేవని చెబుతారు. ఆమె అసాధారణమైన మహిమలు చూపిస్తూ గ్రామస్తులకు అండగా ఉండేది. గంగమ్మ తల్లి మహిమలు. గంగమ్మ తల్లి జీవించి ఉన్న కాలంలో గ్రామానికి వచ్చే అనేక విపత్తుల నుండి ప్రజలను రక్షించిందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి అనావృష్టి సమయాల్లో ఆమెను ప్రార్థిస్తే వర్షాలు కురిసి పంటలు పండేవని ప్రతీతి. దుష్ట శిక్షణ గ్రామ ప్రజలను వేధించే ఆమె రక్షణ కల్పించేది. ఆలయ విశిష్టత మేళ్ళ చెరువులోని స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా గంగమ్మ తల్లి కొలువై ఉంటుంది. ఇక్కడ గంగమ్మ తల్లికి అత్యంత వైభవంగా జాతరలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు బోనాలు సమర్పిస్తారు. భక్తులు తమ కోర్కెలు తీరితే గంగమ్మ తల్లికి మేకలు కోళ్లను నైవేద్యంగా సమర్పించడం ఇక్కడి ఆచారం, భక్తుల విశ్వాసం. మేళ్ళ చెరువు గంగమ్మ తల్లిని దర్శించుకుంటే సంతానం లేని వారికి సంతానం దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కేవలం తెలంగాణ నుండే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు ఈ తల్లిని దర్శించుకోవడానికి వస్తారు. ముఖ్య గమనిక గంగమ్మ తల్లి చరిత్ర ఎక్కువగా మౌఖిక సంప్రదాయ